ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 5వ సర్గ. ఈ సర్గలో వాల్మీకి మహర్షి అర్థాల అందానికి తోడుగా శబ్దాల అందాన్ని ఎలా దర్శించవచ్చో చూపించాడు. ప్రతి శ్లోకంలోనూ 4 పాదాలున్నాయి. ప్రతి పాదం చివర ఒకే ధ్వని వచ్చే మాటలు వాడారు. ఆ మాటలు కూడా కష్టపడి కృత్రిమంగా ఇరికించినవి కావు. అందమైన నగలో పొదిగిన మణుల మాదిరిగా ఉన్న మాటలు. ఒక్క మాట తీసి మరొక మాట వెయ్యటం సాధ్యం కానంత అందంగా అమరిపోయినాయి. మొదటి శ్లోకంలో 4 పాదాల చివర అంశుమంతం, ఉద్వమంతం, భానుమంతం, భ్రమంతం అని 4 మాటలు వాడారు. 2వ శ్లోకంలో 4 పాదాల చివర వినాశయంతం, సమేధయంతం, విరాజయంతం, అథాభియాంతం అని 4 మాటలు వాడారు. ఇలా ప్రతి శ్లోకంలోనూ కనబడుతుంది. దీనితో శ్లోకాలు ఒక లయలో నడుస్తాయి. తతస్సమధ్యంగతమంశుమంతం జ్యోత్స్నావితానం మహదుద్వమంతం దదర్శ ధీమాన్ దివిభానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. హనుమంతుడు పుచ్చపువ్వు లాంటి వెన్నెల కురిపిస్తున్న చంద్రుణ్ణి చూశాడు. చుక్కల మధ్యనున్న చంద్రుడు గోశాలలో ఉన్న ఆబోతులా ఉన్నాడు. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ శీతాంశుమథాభియాంతం. తన కాంతితో లోకాల పాపాలు పోగొడుతూ ప్రాణులను సేదదీరుస్తున్నాడు. సముద్రం ఉప్పొంగేలా చేస్తున్నాడు. యా భాతి లక్ష్మీర్భువి మందరస్థా తథా ప్రదోషేషు చ సాగరస్థా తథైవ తోయేషు చ పుష్కరస్థా రరాజసా చారునిశాకరస్థా. లక్ష్మీదేవి మందర పర్వతం మీద ఉంటుంది. సాయంత్రం సముద్రం మీద కనబడుతుంది. పద్మాలలో నివసిస్తుంది. ఆ లక్ష్మీదేవి శోభ అంతా ఆ సమయంలో చంద్రుల్లో ఉంది. హంసో యథా రాజత పంజరస్థః సింహో యథా మందరకందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రో విబభ్రాజ తథాంబరస్థః. అప్పుడు చంద్రుడు వెండి పంజరంలో ఉన్న హంసలా, మందర పర్వత గుహలో ఉన్న సింహంలా, మదించిన ఏనుగు మీద ఉన్న వీరుడిలా ప్రకాశించాడు. స్థితః కకుద్మానివ తీక్ష్ణశృంగో మహాచల శ్వేత ఇవోచ్చ శృంగః హస్తీవ జాంబూనదబద్ధ శృంగో రరాజచంద్రః పరిపూర్ణ శృంగః. పరిపూర్ణమైన కళలతో ఉన్న ఆ చంద్రుడు పదునైన కొమ్ములున్న వృషభంలా, ఎత్తైన శిఖరమున్న తెల్లటి పర్వతంలా, దంతాలకు బంగారపు తొడుగు వేసిన ఏనుగులా ఉన్నాడు. వినష్ట శీతాంబు తుషారపంకో మహాగ్రహగ్రాహ వినష్టపంకః ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. రాత్రి గడుస్తుంటే మంచు తుంపర్లు తొలగిపోయి చంద్రుడు స్పష్టంగా కుందేలు గుర్తుతో సహా కనపడ్డాడు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్రః రాజ్యం సమాసాద్య యథా నరేంద్రః తథా ప్రకాశో విరరాజచంద్రః. ఆకాశమంతటికీ తానొక్కడే దేదీప్యమానంగా వెలుగుతున్న చంద్రుడు శిలాతలం మీద నిలిచిన మృగరాజు సింహంలా, యుద్ధంలో ప్రవేశించిన మహాగజంలా, రాజ్యాన్ని పొంది దర్పం వలకపోస్తున్న రాజులా ఉన్నాడు. ప్రకాశ చంద్రోదయ నష్టదోషః ప్రవృత్త రక్షః పిశితాశదోషః రామాభిరామేరిత చిత్తదోషః స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషః. రాక్షసులు తృప్తిగా మాంసపు వంటలు తింటున్నారు. రాత్రి గడుస్తుంటే అలకలు మాని ఆలుమగలు అనురాగంతో కలుస్తున్నారు. తంత్రీస్వనాః కర్ణసుఖాః ప్రవృత్తాః స్వపంతి నార్యః పతిభిః సువృత్తాః నక్తంచరాశ్చాపి తథా ప్రవృత్తాః విహర్తుమత్యద్భుతరౌద్రవృత్తాః. వీణుల విందు చేసే వీణాధ్వనుల మధ్య కులాంగనలు తమ భర్తలతో కూడి శయనిస్తున్నారు. పరస్పరంచాధికమాక్షిపంతి భుజాంశ్చ పీనానధివిక్షిపంతి మత్త ప్రలాపానధికం క్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. హనుమంతుడు ఆ భవన సముదాయంలో ప్రతి ఇల్లు సీత కోసం గాలించాడు. కొందరు రాక్షసులు ఒకరినొకరు ఆక్షేపిస్తూ జబ్బలు చరుచుకుంటుంటే
మరికొందరు మద్యపానం చేసి ఏమేమో మాట్లాడుతున్నారు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి, గాత్రాణి కాంతాసు చ విక్షిపంతి, రూపాణి చిత్రాణి చ విక్షిపంతి, దృఢాని చాపాని చ విక్షిపంతి. కొందరు రొమ్ము విరుచుకుంటుంటే కొందరు ప్రియురాళ్లను గాఢాలనం చేసుకుంటున్నారు. కొందరు చిత్రమైన రూపాలు ప్రదర్శిస్తుంటే కొందరు దృఢమైన ధనుస్సులకు కట్టిన నారి లాగుతున్నారు. బుద్ధి ప్రధానాన్ రుచిరాభిధానాన్ సంశ్రద్ధధానాన్ జగతః ప్రధానాన్ నానావిధానాన్ రుచిరాభిధానాన్ దదర్శ తస్యాం పురియాతుధానాన్. ఆ లంకలో వివిధ విద్యలలో నిష్ణాతులైన బుద్ధిజీవులను చూశాడు. వారి సంభాషణల సంస్కారాన్ని గమనించాడు. వారు సద్గుణ సంపన్నులని గ్రహించాడు. తాన్ సురూపాన్ నానాగుణాన్ ఆత్మగుణానురూపాన్. వారి రూపాలు కూడా వారి గుణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఆ మేధావంతులను చూచి సంతోషించి ముందుకు సాగాడు. ఆ బుద్ధి ప్రధానుల సమీపంలోనే వికృత రూపాలు, ఆ రూపాలకు అనుగుణమైన ప్రవృత్తులు ఉన్న రాక్షసులను కూడా చూశాడు. ఆ భవనాలలో ఉత్తమ గుణసంపదనున్న స్త్రీలను చూశాడు. వరార్హా సువిశుద్ధ భావాః మహానుభావాః దదర్శ తారా ఇవ సుప్రభావాః. శ్రేష్ఠులైన పురుషులకు భార్యలు కాదగిన స్త్రీలను, నిర్మలమైన భావాలు గల స్త్రీలను, పాతివృత్య ప్రభావంతో ఉన్న స్త్రీలను, నక్షత్రాలలా మెరిసిపోతున్న స్త్రీలను చూచాడు. దదర్శ కాంతాశ్చ సమాలభంత్యః తథా పరాస్తత్ర పునఃస్వపంత్యః సురూపవక్త్రాశ్చ తథా హసంత్యః క్రుద్ధాః పరాశ్చాపి వినిశ్వసంత్యః. కొన్ని ఇళ్లలో సుందరాంగులు శరీరానికి చందనపు పూతలు పట్టిస్తుంటే మరికొందరు ప్రియులపై కోపించి నిట్టూరుస్తున్నారు. కొందరు ఛలోక్తులు వేసుకుని నవ్వుకుంటుంటే కొందరు అలసి నిద్రిస్తున్నారు. కొందరు మద్యపానం చేస్తున్నారు. కొందరు ఒక పక్క సిగ్గుపడుతూనే ప్రియుల కౌగిళ్లలో ఆనందంగా నలిగిపోతుంటే మరికొందరు భర్తల ఒడ్లలో కూర్చుని కులుకుతున్నారు. కొందరు భర్తల ప్రేమానురాగాలలో మునిగి తేలుతుంటే కొందరు ప్రియవియోగంతో వేగిపోతున్నారు. బంగారు రంగు మైఛాయ గల స్త్రీలు, చంద్రబింబం వంటి ముఖం గల స్త్రీలు, అందమైన కళ్ళు, అవయవ పొంకం ఉన్న స్త్రీలు అనేక మంది హనుమంతుడికి కనబడ్డారు. నత్వేవ సీతాం పరమాభిజాతాం పథిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం దదర్శ తన్వీం మనసాభిజాతాం. కాని ధర్మ మార్గం వదలని ఉత్తమ రాజవంశానికి చెందినది, పుష్పించిన లతలా సన్నగా నాజూకుగా ఉండేది, బ్రహ్మ చేతులతో చేస్తే కందిపోతుందేమోనని మనస్సుతో చేసిందేమో అనిపించేది అయిన అతిలోక సౌందర్యవతి సీత కనబడలేదు. సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామే క్షణాం తాం మదనాభివిష్టాం భర్తుర్మనః శ్రీమదను ప్రవిష్టాం స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టాం. సీత సనాతన ధర్మ మార్గం వదలని పవిత్రురాలు, రాముడి హృదయేశ్వరి, శ్రేష్టమైన స్త్రీలలో శ్రేష్ఠురాలు, రామ వియోగ దుఃఖ పీడితురాలు. ఆ ఇక్ష్వాకు కులవధూ మాత్రం కనబడలేదు. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. కనబడని చంద్రరేఖల, దుమ్ము కప్పిన స్వర్ణరేఖల, గాయం మానినా సన్నని మత్స మిగిల్చిన బాణరేఖల, గాలికి తేలిపోయే మేఘరేఖలా ఉంటుందని అందరూ వర్ణించిన సీత కనబడలేదు. సీతామపశ్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య బభూవ దుఃఖాభిహతశ్చిరస్య ప్లవంగమో మందైవాచిరస్య. అంతా విరిగిన సీత కనబడకపోతే దుఃఖాక్రాంతుడై కొంతసేపు నిరుత్సాహపడ్డాడు. స్వస్తి.